చాలా మంది డైట్ ఫాలో అవుతున్నారు. మార్నింగ్ ఏమీ తినకుండా 1 మీల్ డైట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలాంటి డైట్ మంచిది? అసలు అలా చేయొచ్చా? రోజుకి ఒక పూట తినడం మంచిదేనా? డైట్‌తోనే మొత్తం అన్నీ ఫిక్స్ చేద్దాం. డైట్‌తోనే మొత్తం అన్ని మేనేజ్ చేద్దాం అనుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఆల్‌వేస్ డైట్ కంబైన్డ్ విత్ వర్కౌట్స్ అండి. అది ఉండాల్సిందే. ఎందుకంటే వితౌట్ వర్కౌట్స్ ఇట్స్ లైక్ మనం త్వరగా ముసలితనం అనేది ఆహ్వానిస్తున్నట్లే. డైట్ 1 మీల్ ఏ డే చేస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెంట్‌గా ఉండవు. నేను సన్నబడ్డానికి ఇది నాకు ఉపయోగపడింది కాబట్టి 1 మీల్ ఏ డే మంచిది అని అంటుంటారు. కానీ నిజంగా అంటే వర్కౌట్స్ చేసి మంచి ఫిజికల్‌గా కొంచెం ఎనర్జిటిక్‌గా ఉందాం అనుకునే వాళ్ళకి 1 మీల్ ఏ డే ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదండి. మల్టిపుల్ టైమ్స్ తినడం అనేది డెఫినెట్‌లీ మంచిది. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు? అంటే రకరకాల డైట్స్ ఉంటాయండి. అంటే మనకి అంటే మీరు చెప్పినట్టు కొంతమంది 1 మీల్ ఏ డే, కొంతమంది ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్, కొంతమంది 3 టైమ్స్ తినడం, కొంతమంది 5 టైమ్స్ తినడం అలా చేస్తుంటారు యాక్చువల్లీ. ఐడియల్‌గా అయితే మనం ఉట్టి డైట్‌ని పోల్చకుండా వర్కౌట్స్‌ని కూడా కలిపితే ఇప్పుడు వర్కౌట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి గంటన్నర వర్కౌట్స్ చేయడం అనేది ఐడియల్. అంటే మనిషి 90 ఏళ్ళు వచ్చేంత వరకు, 100 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా కాగ్నిటివ్ స్కిల్స్ దెబ్బతినకుండా, మొబిలిటీ దెబ్బతినకుండా యాక్టివ్‌గా ఉండాలంటే అంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు ఏమి ఉండకుండా ఉండాలంటే వర్కౌట్స్ అనేది కంపల్సరీ అండి. అది దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఈ వర్కౌట్స్‌లో ఏంటి చాలా మంది యోగా లేకపోతే జస్ట్ వాకింగ్ ఇలా అనుకుంటారు. ఫిజికల్ గా యాక్చువల్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఏంటంటే వెయిట్స్‌ని లిఫ్ట్ చేయడం. వెయిట్స్‌ని లిఫ్ట్ చేయడం అనేది ఈవెన్ అటు మగవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని గ్యారంటీగా చేయాల్సిందండి. అది ఇంకా కంపల్సరీ థింగ్. అంటే అసలు నిజానికి ఏంటంటే మనం మార్నింగ్ లేచాక బ్రష్ ఎలా చేసుకుంటామో అలాగా వర్కౌట్స్ చేయడం అనేది కంపల్సరీ అయిపోవాలి. అది ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ ఏ వాళ్ళైనానా? ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా. హ్మ్. ఇప్పుడు అంటే అందులో కార్డియో కూడా ఉంటుంది. అంటే మనం వెయిట్ ట్రైనింగ్ చేస్తాం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ కార్డియో. కార్డియో అనేది మన గుండెని హెల్తీగా ఉంచుతుంది. మనల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. అండ్ ఈ వెయిట్ ట్రైనింగ్ అనేది మన మజిల్స్‌ని బలంగా ఉంచుతుంది. మన నరాల్ని బలంగా ఉంచుతుంది. బోన్స్‌ని బలంగా ఉంచుతుంది. సో, ఏజింగ్ అనేది స్లో అవుతది వెయిట్ ట్రైనింగ్ వల్ల. ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్, ఈ కార్డియో కూడా చేస్తున్నామంటే డెఫినైట్‌లీ మీరు ఒక్కసారి భోంచేస్తే మీకు సరిపోదు ఎనర్జీ. యూ విల్ గెట్ హంగ్రీ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే కేవలం వర్కౌట్స్ చేసిన వాళ్ళే కొంచెం ఎక్కువ తీసుకోవాలంటారా ఫుడ్? ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎక్కువ సార్లు తీసుకోవాలి. మిగతా తీసుకోవాలి. వాళ్ళకి అవసరం లేదా? మిగతా వాళ్ళకంటే అలా ఉండకూడదండి నా ఉద్దేశ్యం. అంటే అసలు వర్కౌట్స్ చేయకుండా ఉండకూడదు. ఆ! అందరూ ఐడియల్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే చేయాల్సిందే. హెల్తీగా ఉండాలంటే. ఎగ్జాక్ట్‌లీ. ఐడియల్ లైఫ్ స్టైల్‌లో వర్కౌట్స్ చేయకుండా అసలు ఉండకూడదండి. హ్మ్.